ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమున వందనములు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన మరియొక నూతన దినమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనవలెనని ప్రేమతో మిమ్మును కోరుకొనుచున్నాము. మంచిది, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభు ఈ లేఖనాలు మనకు బోధించినట్లు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా తండ్రి, మహిమా స్వరూపుడా, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మీ లేఖనములు మీరు దీవించండి. మాతో మీరు మాట్లాడుమని, మమ్మును సంధించుమని, మా జీవితాలను మీరు సరిచేసి బలపరచుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ప్రియమైన స్నేహితులారా, మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకున్నాము. ఈ 2 వచనాలలో 2 ప్రాముఖ్యమైన మాటలు మనము గమనిస్తున్నాం. ఒకటి, ఆయన తలంపులు. రెండవది, ఆయన మార్గములు. ఆయన తలంపులు, ఆయన మార్గములు. ఆయన తలంపులు ముఖ్యమైనవి, ఆయన మార్గములు మనకు అవసరమై ఉన్నవి. ఆయన తలంపులు మనము అంగీకరించినప్పుడు మన జీవితాలు క్షేమకరముగా ఉంటాయి. ఆయన మార్గములు మనము అనుసరించినప్పుడు మనము ఆయన కొరకు
జీవించగలము, ఆయనను వెంబడించగలము, ఆయనతో కలిసి మనము ప్రయాణము చేయగలము. కాబట్టి ఆయన తలంపులు మనకు కావాలి, ఆయన మార్గములు కూడా మనము వెంబడించాలి. అయితే ఆయన తలంపులు, ఆయన మార్గములు ఎలాగున్నాయంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆయన తలంపులు మన తలంపుల కంటే, ఆయన మార్గములు మన మార్గముల కంటే అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు శ్రేష్టమైనవి, దేవుని మార్గములు రమ్యమైనవి. ఈ రెండు మాటలలో ఒక మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఒకటి, ప్రభు తలంపులు. ప్రభు తలంపులు. మన తలంపులు వేరు, ప్రభు తలంపులు వేరు. మన తలంపులు ఈ లోకమునకు, ఈ భూ సంబంధమైన వాటికి, ఈ ప్రకృతి సంబంధమైన వాటికి పరిమితమై ఉంటాయి. కానీ ప్రభు తలంపులు ఈ లోకములో నుండి ప్రత్యేకపరచబడినవిగా, నిత్యత్వమునకు చెందినవిగా, పరలోక సంబంధమైనవిగా, మన కుటుంబానికి, మన వ్యక్తిత్వమునకు, సంఘమునకు, సమాజమునకు ప్రభు తలంపులు ఎంతో ఉపయోగకరముగా, దీవెనకరముగా, క్షేమకరముగా ఉంటాయి. అందుకే ఆయన తలంపులు మనము కోరుకొనవలెను. ఆయన తలంపులు మనము కోరుకొనవలెను. ప్రభు తలంపులు ఎటువంటివి? ప్రభు తలంపులు ఎటువంటివి? ఒక 3 తలంపులు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తలంపులు ఎటువంటివో ఒక 3 తలంపులు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆ కీర్తనల గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తన 17వ వచనం చూడండి. 139వ కీర్తన 17వ వచనము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. మనము చదువుకున్న ఈ వచనములో ఆ కీర్తనకారుడైన భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? దేవా, నీ తలంపులు
నాకెంత ప్రియమైనవి. దావీదు దేవుని తలంపుల మీద దృష్టి పెట్టాడు. దావీదు దేవుని తలంపులు ఎరిగినవాడు. దావీదు దేవుని తలంపులలో ఉన్న ఆ మాధుర్యమును, ఆ శ్రేష్టతను అనుభవించినవాడు. అందుకే నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. దావీదు దేవుని తలంపులను ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు దేవుని తలంపులను ప్రియమైనవిగా ఎంచుకుంటున్నాడు. దావీదు దేవుని తలంపులకు లోబడుచున్నాడు. దేవుని తలంపులు మనం ఎక్కడ చూడగలము అంటే, దేవుని వాక్యములో నుండి దేవుని తలంపులు మనము చూడగలము. అనగా దేవుని వాక్యమును ప్రార్థనాపూర్వకముగా చదువుట ద్వారా, దేవుని వాక్యమును పరిశుద్ధాత్ముని సహాయము చేత ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యమును మనము ఆత్మ సిద్ధపాటుతో, మనస్సు సిద్ధపాటుతో, శరీరము సిద్ధపాటుతో మనము దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో ఆయన మాటలు జాగ్రత్తగా మనము వినుట ద్వారా, ఆలకించుట ద్వారా, ఆ మాటలకు మనము లోబడుట ద్వారా ఆయన తలంపులు, ఆయన మాటలు ఎంత ప్రియమైనవో, ఎంత ఇష్టమైనవో, ఎంత మధురమైనవో, ఆ మాటల ద్వారా జీవితము, కుటుంబము, సంఘము ఎంత క్షేమకరముగా ఉంటుందో మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుని వాక్యమును మనము వినాలి. దేవుని వాక్యమును చదవాలి. దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని దాసులు వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు విన్న ఆ లేఖనాలు దేవుని గ్రంథములో నుండి మనము పరిశీలన చేయాలి. దేవుని లేఖనములో అలాగ ఉన్నవో లేవు అని బెరయ క్రైస్తవుల వలె మనము పరిశోధన చేయాలి, పరిశీలన చేయాలి. ఆరోగ్యకరమైన బోధను, ఆరోగ్యకరమైన వర్తమానమును, ఆరోగ్యకరమైన దేవుని వాక్యమును మనము అంగీకరించాలి. ప్రభు తలంపులు ఎటువంటివి అనగా, 1 ప్రభు తలంపులు ప్రియమైనవి. ప్రభు తలంపులు మనము ప్రభు మాటలలో గమనించగలము. 119వ కీర్తన 119వ కీర్తన 127వ వచనం చూడండి. బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. 28వ వచనము, నీ ఉపదేశములు అన్నీయు యథార్థములని నేను వాటిని
మన్నించుచున్నాను. ఇక్కడ కూడా భక్తుడు నీ ఆజ్ఞలు నాకు ప్రియము ప్రియము అని అంటున్నాడు. దేనికంటే ప్రియము? బంగారు కంటెను, అపరంజి కంటెను. 19వ కీర్తన 10వ వచనములో చూస్తే, బంగారు కంటెను, మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను నీ న్యాయ విధులు కోరదగినవి, అవి ప్రియమైనవి అంటున్నాడు. అలాగైతే బంగారమును, వెండిని, అపరంజిని ఎంత ఇష్టపడుతున్నారో, బంగారు కంటే, వెండి కంటే, అపరంజి కంటే, రత్నరాసుల కంటే దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని న్యాయ విధులు, దేవుని ధర్మశాస్త్రము ఎంతో ప్రియమైనది, ఎంతో ప్రియమైనది. నీ ఉపదేశములు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అంటున్నాడు. మన్నించుట అంటే గౌరవించుట, లోబడుట. మన్నించుట, గౌరవించుట, లోబడుట. కాబట్టి ప్రియులారా, ప్రభు తలంపులు ఎటువంటివి అనగా, 1 ప్రియమైనవి. దేవుని వాక్యము ప్రియమైనది. దేవుని వాక్యము ఇష్టపడునది. దేవుని వాక్యము ఎంతో ఘనమైనది, ఘనమైనది. రెండవదిగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. రెండవది, ప్రభు తలంపులు ఉన్నతమైనవి, ఉన్నతమైనవి. మన తలంపులు ఈ లోకమునకు మాత్రమే పరిమితము. మన తలంపులు మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మాత్రమే పరిమితము. మన తలంపులు భూ సంబంధమైనవి. మన తలంపులు ప్రకృతి సంబంధమైనవి. కానీ దేవుని తలంపులు ఉన్నతమైనవి. దేవుని తలంపులు ఇప్పటికిని రాబోవు లోకమునకు ప్రయోజనకరమైనవి, క్షేమకరమైనవి, మనకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసేవి. దేవుని తలంపులు ఎంత ఉన్నతమైనవి. ఆయన మనలను గూర్చి గొప్ప
ఉద్దేశములు కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడు, ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు, ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. మనము క్రింద ఉన్నాము. అయితే క్రింద ఉన్న మనలను ఆయన తాను ఉండే స్థలములో ఉంచుట కొరకై ఆయన పరలోకమును విడిచిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చి మన కొరకై కలువరి శిలువలో బలిగా అర్పించబడి మరణించి మరణమును జయించి ఆయన మరణ పునరుత్థానములో నుండి నీకు నాకు రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వారికి నిత్య జీవమును ఇచ్చుచున్నాడు. ఒక శుభప్రదమైన నిరీక్షణ ఆయనను నమ్మిన బిడ్డలకు ఇచ్చుచున్నాడు. ఈ లోకము విడిస్తే పరలోకములో ప్రభువుతో సదాకాలము ఉండుట ఎంత ఉన్నతమైన తలంపులు ప్రియులారా! రక్షణను గూర్చిన తలంపులు ఉన్నతమైనవి, సంఘమును గూర్చిన తలంపులు ఉన్నతమైనవి, కుటుంబమును గూర్చిన తలంపులు ఉన్నతమైనవి, మన యొక్క వ్యక్తిత్వమునకు సంబంధించిన తలంపులు ఉన్నతమైనవి, మన భవిష్యత్తును గూర్చిన ఆలోచనలు ఉన్నతమైనవి. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన బిడ్డలమైన మనకు కూడా ఉన్నతమైనవి ఆయన ఇచ్చుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగియుండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులను మీకు ఇచ్చును. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! ఆయన ఉన్నతమైన వాడు, ఆయన తలంపులు ఉన్నతమైనవి. మనలను ఈ దీన స్థితిలో నుండి, ఈ పేదరికములో నుండి, ఈ హీనమైన స్థితిలో నుండి మనలను పైకి లేపి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రభు తలంపులు ఎటువంటివి అనగా, ఒకటి ప్రియమైనవి, రెండవది ఉన్నతమైనవి, మూడవది జ్ఞాపకము చేసి
నేను ముగిస్తాను. 40వ కీర్తన 40వ కీర్తన 40వ కీర్తన 5వ వచనం చూడండి. లేక 5వ వచనము, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటిన అవి లెక్కకు మించి ఉన్నవి. ప్రభు తలంపులు ఒకటి ప్రియమైనవి, రెండవది ఉన్నతమైనవి, మూడవది బహువిస్తారములు. ప్రభు మన పట్ల కలిగి ఉన్న తలంపులు విస్తారమైనవి. అది వ్యక్తిత్వమునకు సంబంధించినదైనా, కుటుంబమునకు సంబంధించినదైనా, సంఘమునకు సంబంధించినదైనా, ఆయన తలంపులు ప్రియమైనవి, ఆయన తలంపులు ఉన్నతమైనవి, ఆయన తలంపులు బహు విస్తారములు. ప్రియులారా, మనము ఆలోచన చేసినప్పుడు మన జీవిత ప్రయాణములో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, శ్రమల గుండాలు, ఎన్ని పెను తుఫానులు, వీటన్నిటిలో కూడా ప్రభు హస్తము మనకు తోడై ఉండి మనలను భద్రపరచుచున్నది. యెహోవా మనకు తోడై ఉండని ఎడల ఈ భక్తిహీనులు, ఈ లోకస్తులు, ఈ దుష్ట సంబంధులు వారు ప్రాణముతోనే మృంగివేయుదురు. ప్రభు నీ పట్ల, నా పట్ల జరిగించిన ఆశ్చర్యమైన కార్యములకు, ఆశ్చర్యమైన క్రియలకు, ఆయన చేసిన అద్భుతమైన సహాయములకు మనమేమి చెల్లించగలము? మనము కొన్ని సందర్భాలలో వెనకబడి ఉన్న, బలహీనతలు ఉన్న, లోపాలు ఉన్న, ప్రభు మీద సనిగిన, ప్రభు మీద అలిగిన, ప్రభు మీద కోపపడిన, ప్రభు తానిచ్చిన మాటకు కట్టుబడి మనలను ప్రేమిస్తూ, మనలను బలపరుస్తూ, మనలను ఘనపరుస్తూ, మనలను తన కృపచేత నడిపిస్తూ ఉన్నాడు. ఇంత నమ్మకమైన ప్రభువుకు మనము విధేయులమై లోబడి జీవించుట, ఇది కృతజ్ఞత. కాబట్టి ప్రభు తలంపులు ఎటువంటివి అనగా, ఒకటి ప్రియమైనవి, రెండవది ఉన్నతమైనవి, మూడవది బహువిస్తారములు. ఆయన వాక్యమును ప్రేమించుచు, ఆయన వాక్యమునకు లోబడి, ఆయన చిత్తానుసారముగా జీవించుటకు ప్రభు అట్టి కృపను నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు తలంపులు ఎటువంటివి అను మాటలో నుండి 3 తలంపులు మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు.
అవి ప్రియమైనవి అని, అవి ఉన్నతమైనవి అని, అవి బహు విస్తారములు అని జ్ఞాపకం చేశారు. మీ మాటలకు లోబడి మేము జీవించుటకు మీ కృప నిమ్మని ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి బలపరచుమని, కుటుంబాలకు సంఘాలకు మీరు తోడై ఉండుమని యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తిగల నామమున ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.